జీడిపప్పు పన్నీర్ వేపుడు. సామాన్లు అందుకుంటావు ఎప్పుడు? ఇప్పుడు వేపుడు అంటే వేపాలన్నా బటర్ వేయాలన్నా అంతే. నీ తర్వాతే ఏదిదా జిలేబీ ముక్కుడు. ఆరేడు గంటలు నూనె వేసే. నూనె సేయేలా జీడిపప్పు వేయించేద్దాం. ఇంకేమేస్తాం ఇలా తీసేస్తాం. జీడిపప్పు వేయించింది కొంచెం పక్కన పెట్టి మిగతా కథ నడుపుదాం. తీసేయాలా? ఇక ఉల్లిపాయలు. ఒక చెంచా ఉప్పునే ఉల్లిపాయ బాగా వేయించు. ఇదిగో మొత్తం రంగు మారింది. శనగలు దంచాలి, రోలు అనుకో. చిన్న మంట పెడతా ఆగైతే. శనగలు చక్కగా వేయించిన శనగలు 2 దెబ్బలకే నలిగిపోద్ది. 1 2 3 4 పచ్చిమిర్చి కరివేపాకు వేసాయి. పచ్చిమిర్చి కరివేపాకు వేసాయి. కరివేపాకు పచ్చిమిర్చి చాలు కలుపు. తర్వాత పన్నీర్ వేయి. పసుపు, పన్నీర్ పరిచయ్. ఒక్కొక్కటి అలా పరుచుకుంటున్నారా, ఈజీ. కొంచెం వేగిన తర్వాత పొడులన్నీ వేద్దాం. ఇంకో గరిటె తీసుకో. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, కలుపు ఒకసారి. మెల్లగా కలుపు.
ఓ తీసేసావా మొత్తం ఏమన్నా? ఏం పొడో చెప్పు. శనగల పొడి, వేయించిన శనగ. వేయించిన శనగల పొడి. మెల్లగా పరిచే. జీడిపప్పు వేసేసి తర్వాత కొత్తిమీర వేయి. జీడిపప్పు మొత్తం ఏమన్నా కొంచెం ఉంచాలా? కొంచెం ఉంచు డెకరేషన్కి. కొంచెం కొత్తిమీర. దీని మీద నుంచి జీడిపప్పు వేయాలి. జీడిపప్పు, జీడిపప్పు పన్నీర్ వేపుడు ఎలా తయారు చేస్తావు? జీడిపప్పు పన్నీర్ వేపుడు ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడు పెట్టి నూనె వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మూకుడులో ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు రోట్లో వేయించిన శనగలు వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేగుతున్న ఉల్లిపాయల్లో కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా కలుపుకొని పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, శనగల పొడి వేసి వేయించిన తర్వాత జీడిపప్పు, కొత్తిమీర కూడా వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి జీడిపప్పు, కొత్తిమీర వేసుకుంటే జీడిపప్పు పన్నీర్ వేపుడు రెడీ.